జనవరి 20 కన్నా ముందు నుంచే ఈ వార్తలు వస్తున్న ప్రమాణ స్వీకారం తర్వాతే షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకటి తర్వాత ఒకటిగా అమెరికా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ తేల్చేసేందుకు డిసైడ్ అయిపోయారు ట్రంప్. తాజాగా అమెరికాలో జరిగే వాణిజ్యపు యుద్ధానికి తెరతీశారు ట్రంప్. మెక్సికో, కెనడా, చైనాలపై టారిఫ్ బాదుడు కొరడా ఝులిపించారు. రెండు పొరుగు దేశాలు మెక్సికో, కెనడా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే సరుకులపై 25% టారిఫ్ విధించారు. అలాగే చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 10% టారిఫ్ విషయంలో ఉత్తర్వులు జారీ చేసి ఆయా దేశాల గుండెల్లో బాంబులు పేల్చారు ట్రంప్. తన నిర్ణయం ఫెంటానిల్ రవాణా అక్రమ వలసల్ని అడ్డుకునేందుకేనని వెల్లడించడం ఇక్కడ మామూలుగా చేస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదమే ఊపిరిగా ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారు ట్రంప్. అయితే ట్రంప్ నిర్ణయాలకు ప్రతీకార చర్యలుంటాయని మెక్సికో, కెనడాలు కూడా సై అంటున్నాయి. అయితే అమెరికా నిపుణులు మాత్రం ట్రంప్ దూకుడు కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాకు జలుబొస్తే చాలా ప్రపంచ దేశాలు తుమ్మడం చేస్తాయని చెబుతూ ఉంటారు విశ్లేషకులు. ఇప్పుడు ఆయన తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చంటున్నారు. మొత్తానికి టారిఫ్ పెంచడం ద్వారా భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు డొనాల్డ్ ట్రంప్. అయితే మొదటి నుంచి మెక్సికో, కెనడా, చైనా దేశాలు అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. అమెరికా ఉత్పత్తులపై తాము కూడా 25% సుంకం విధించనున్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఇప్పటికే ప్రకటించారు. వాషింగ్టన్పై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ సైతం ఉద్ఘాటించారు. చైనా అయితే ఏకంగా అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేస్తామని చెప్పింది. ఇక ట్రంప్ తాజా చర్యతో అక్రమ వలసలు, ఫెంటానిల్ రవాణా కట్టడయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్న సంగతి పక్కన పెడితే ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చే ముప్పు మాత్రం అధికంగా ఉందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిత్యావసరాల ధరలు మరింత పెరిగి అమెరికన్లకు కష్టాలు రెట్టింపవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా చర్యకు ఇతర దేశాలు ధీటుగా స్పందిస్తే మాత్రం ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు చూపేటువంటి ముప్పు లేకపోలేదని అంచనా వేస్తున్నారు. తాజా సుంకాల విధింపునకు వీలుగా ట్రంప్ మొదట జాతీయ ఆర్థిక అత్యవసర స్థితి విధించారు. ఆపై అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం ప్రకారం తన అధికారాలను వినియోగిస్తూ మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై అసాధారణ రీతిలో సుంకాలు విధించి మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చారు. ట్రంప్ మాట ఒక్కటే, అమెరికన్లను రక్షించేందుకు ఈ సుంకాలు అవసరం. ఫెంటానిల్ అక్రమ తయారీ, ఎగుమతిని అడ్డుకునేలా మెక్సికో, కెనడా, చైనాలపై ఇవి ఒత్తిడి పెంచుతాయి. కెనడా, మెక్సికోల నుంచి అక్రమ వలసలు తగ్గేలా చూస్తాయి. కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, సహజ వాయువు, విద్యుత్తుపై మాత్రం 10% సుంకమే విధించనున్నట్లు ట్రంప్ తన ఉత్తర్వుల్లో చెప్పారు. తాజా ఆదేశాలకు ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే సుంకాలను అమెరికా అధ్యక్షుడు మరింతగా పెంచేందుకు వీలుగా అందులో ప్రత్యేక నిబంధనను కూడా పొందుపరిచారు. దీంతో తన దూకుడు వల్ల అమెరికన్లు కొంత ఇబ్బంది పడే అవకాశాలున్నాయని తానే చెప్పుకొచ్చారు. ఇక అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలబెట్టేందుకు ఈ ఇబ్బందులను తట్టుకోక తప్పదంటూ కూడా చెప్పారు. తమ దేశంతో వాణిజ్య మిగులు లేకపోతే కెనడా మనుగడే సాధ్యం కాదని ట్రంప్ అంటున్నారు. ఇది కెనడాకు కారం పూసినట్టుగా తయారైంది. జో బైడెన్ కాలంలో ఆడింది ఆటగా సాగినటువంటి జస్టిన్ ట్రూడో ఆటలు ఇకపై చెల్లవని తేలిపోయింది. తాను అధికారం చేపట్టగానే ట్రూడోను దారిలో పెడతానని చెబుతూ వచ్చారు ట్రంప్. అందుకే ట్రంప్ ధోరణిపై కెనడా ప్రధాని ట్రూడో విచారం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సేనలకు మద్దతుగా తమ దేశ బలగాలు పోరాడిన సంగతిని గుర్తు చేశారు. కార్చిచ్చులు, హారికేన్ల ప్రభావంతో అమెరికా ఇబ్బంది పడ్డప్పుడు తాము అండగా నిలిచామని గుర్తు చేశారు. తాము చేసిన సాయానికి ఇదా ప్రతిఫలం అని ఆవేదన వ్యక్తం చేశారు ట్రూడో. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 15,500 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా ఇకపై 25% సుంకం విధించనున్నట్టు ఉక్రోషంతో ప్రకటించారు. ఇందులో 3,000 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై మంగళవారం నుంచి, మిగిలిన వాటిపై 21 రోజుల తర్వాత సుంకం అమల్లోకి వస్తుందని చెప్పారు. ఆల్కహాల్, దుస్తులు, బూట్లు, గృహోపకరణాలు, ఫర్నిచర్ సహా పలు ఉత్పత్తులు 25% సుంకం పరిధిలోకి వస్తాయని చెప్పారు. మరోవైపు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లో ప్రభుత్వ దుకాణాల నుంచి అమెరికా ఆల్కహాల్ బ్రాండ్లను తొలగించాలని ఆ దేశాలు ఇప్పటికే చెప్పాయి, ఆదేశాలు కూడా జారీ చేశాయి. కానీ అమెరికా నుంచి కెనడా పొందినటువంటి సాయంలో కెనడా అమెరికాకు ఎంత చేసినా సరిపోదు.
ఇదిలా ఉండగా అమెరికాలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలపై మెక్సికో అధ్యక్షురాలు షీన్ బామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర ముఠాలకు మెక్సికో ప్రభుత్వం అండగా నిలుస్తోందంటూ ట్రంప్ చేసినటువంటి ఆరోపణల్ని తోసిపుచ్చారు. స్వదేశీ ప్రయోజనాలని పరిరక్షించేలా అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగాలని ఆర్థిక మంత్రిని తాను ఇప్పటికే ఆదేశించినట్టు చెప్పారు. అమెరికాలో ఫెంటానిల్ వాడకాన్ని కట్టడి చేయాలన్నది ట్రంప్ ఉద్దేశమైతే దేశీయంగా అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలే తప్ప ఇతర దేశాలపై సుంకం విధించడం, నిందలు మోపడం సరికాదంటూ మండిపడ్డారు. తామెప్పుడు అమెరికాకు తల వంచబోమని స్పష్టం చేశారు. ఇప్పుడైతే ఈ రెండు తోటి యూరోపియన్ దేశాలు ట్రంప్ ప్రభావానికి లోనయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే మిగిలిన యూరోపియన్ దేశాల్లోనూ కొన్ని దేశాల్లో ఇలాంటి చర్యలు ఉండబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ దేశాల ఐకమత్యానికి ట్రంప్ తూట్లు పడుస్తున్నారని ఇప్పటికే ఫ్రాన్స్, బ్రెజిల్ దేశాలు ఆరోపించాయి. దేశంలో ట్రంప్ ఉత్తర్వులపై దూకుడుపై అమెరికన్లలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుత ఆదేశాలతో దేశీయంగా ఇంధన ధరలు బాగా పెరిగేటువంటి ముప్పు పొంచి ఉందంటూ అమెరికా పెట్రోలియం ఇన్స్టిట్యూట్ పెదవి విరిచింది. ట్రంప్ చర్యను అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా విమర్శించింది. ప్రస్తుత పరిణామంతో అమెరికా ఆర్థిక వృద్ధి మందగించేటువంటి అవకాశాలున్నాయని ఏల్లోని బడ్జెట్ ల్యాబ్ విశ్లేషించింది. తాను అధికారంలోకి వస్తే నిత్యావసరాలు, గ్యాసోలిన్, వాహనాలు, ఇళ్లు, ఇతర సరుకుల ధరలు తగ్గిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుత వాణిజ్య యుద్ధం బెడిసి కొడితే అమెరికాలో ధరలు ఆకాశాన్నంటే ముప్పుందని విశ్లేషకులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ట్రంప్ తాజా ఉత్తర్వును ఇటు డెమోక్రాట్లు కూడా తప్పుపడుతున్నారు. అయితే దేశ భద్రత గురించి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను తాజాగా ఇప్పుడు ఈ ఆదేశాలతో ట్రంప్ నిలబెట్టుకున్నట్లయిందని ఆయన మద్దతుదారులు కూడా సమర్థించుకుంటున్నారు. యూరోపియన్ యూనియన్ EU నుంచి దిగుమతి చేసుకునేటువంటి కంప్యూటర్ చిప్స్, ఉక్కు, చమురు, సహజ వాయువు, రాగి, ఔషధాలు తదితరాలపైన సుంకాలు ఉంటాయని ట్రంప్ సూచనప్రాయంగా ఇప్పటికే చెప్పేశారు. మొదటి నుంచి ట్రంప్ చర్యలపై చైనా మండిపడింది. ఈ విషయాన్ని WTOలో సవాలు చేస్తామని ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా ఫెంటానిల్ లాంటి సమస్యల్ని సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. అయితే మామూలుగానే చైనా బెదిరింపుల్ని ట్రంప్ అలవోకగా లైట్ తీసుకున్నారు. పైగా తాను చైనా పర్యటనకు వస్తానని ప్రకటించారు. తన ప్రమాణ స్వీకారానికి చైనా సుప్రీం లీడర్ షీ జిన్పింగ్ ను సైతం ఆహ్వానించారు. ఒకవేళ ఆయన హాజరై ఉంటే ప్రమాణ స్వీకారం రోజే అవమానం పాలై ఉండేవారని అంటున్నారు విశ్లేషకులు.